జై శ్రీరామ్. ముక్కోటికి ఈసారి భద్రాచలం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మా ఆడపడుచు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే తెప్పోత్సవానికి బయలుదేరాం. ఇక్కడ వెహికల్స్ని అయితే ఎలో చెయ్యరు. జస్సుని ఎత్తుకొని 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళాం. 4 years తర్వాత మళ్ళీ వచ్చాను తెప్పోత్సవానికి. చాలా డెవలప్ చేశారు. కట్ట పక్కన స్టాచ్యూస్ ఉంటాయి. ఈ స్టాచ్యూస్ చూస్తే రామాయణం అంతా ఎలా జరిగిందో తెలుస్తుంది. తెప్పోత్సవం స్టార్ట్ అవుతుందేమో అని ఫాస్ట్గా నడుచుకుంటూ గోదావరి ఘాట్కి అయితే రీచ్ అయ్యాం. వెళ్ళేసరికి క్లాసికల్ డాన్స్ అయితే జరుగుతుంది. చాలా మంది వచ్చారు. మేము ప్లేస్ చూసుకొని ఒకరి దగ్గర అయితే కూర్చున్నాం. స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 minutes ఉంది. కరెక్ట్గా 6కి అయితే స్టార్ట్ చేశారు. ఈసారి తెప్పోత్సవం హంసవాహనం మీద జరిగింది. అందరు కూడా తెప్పోత్సవం జరుగుతున్నప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది.